ఇప్పుడు బేసిక్గా మనం మామూలుగా నవరసాలు అంటాం కదా, నవరస భరితంగా ఉండాలి, లేదా అందులో ఏదో ఒకటి మెయిన్ తీసుకొని దాన్ని చేసుకో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ బాగా అవసరమైంది ఏంటంటే క్యూరియాసిటీ. వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంచుతూ, వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్గా వెళ్తూ, అది వాళ్ళకి నచ్చే విధంగా. కరెక్ట్. సో నేను కాన్సెప్ట్ విన్న వెంటనే నేను ఇంకా ఇంతకుమించి నా నోటి నుంచి రివీల్ చేయలేను. అసలు చాలా మంచి కథ, అంటే ఇది కథ టేక్ ఆఫ్కి ఉండాలి అని అనిపించిన విధంగా. ఎందుకంటే లైక్ మన అందరికీ తెలుసు, మేబీ దిస్ గర్ల్ డజంట్ నో, ఐ మీన్ యూ మైట్ హ్యావ్ వాచ్డ్ హిస్ ఫిల్మ్స్. బాగా ఆ ఏజ్లోనే అసలు ఎలా చేశాడు యాక్టింగ్ అని అనిపిస్తూ, ఇప్పుడు ఇంతకాలమైన అంటే నేను ఎప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకే తన సినిమాలు చూస్తే ఆ ఏజ్లో ఎలా చేసాడు, నేను నా ఏజ్లో కనెక్ట్ చేసుకుంటా. అప్పుడు నాకు ఇంత ఆలోచన ఉండేది కాదు, అసలు ఎలా చేశాడు అని. చైల్డ్ ప్రాడిజీస్ ఇల్లు ఏమవుతుందంటే, అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత, అంత ఆడియన్స్ ప్రేమించిన తర్వాత, ఇవాళ ఇంకొక ఏజ్తో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నాడు హీరోగా అనేటప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. లవ్తో పాటు ఏంటంటే అవన్నీ చూస్తాం. అవును. ఇప్పుడు ఆనంద్ బాగా యాక్ట్ చేస్తాడు, అది చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ఎంచుకున్న కథ ఏంటి, ఏం చెప్పడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా డ్యాన్సులతో ఇంప్రెస్ చేస్తాడా, అది ప్రస్తుతం పెట్టుకోలేదు. సో సాంగ్స్లోనే కథ చెప్తున్నాను అని చెప్తున్నాను. సో అలా కాకుండా ఇప్పుడు ఇందులో డిఫరెంట్ లుక్స్, ఆ ట్రాన్సిషన్ మంచి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. నేను తను ఫస్ట్ చెప్పినప్పుడు ఎన్ని 1.5 years సారీ 6-7 months పట్టింది. సారీ 1.5 అంటే 15 kilos. 15 kilos. నేను అనుకున్నా ఆ 6-7 months పట్టింది ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కొంచెం ఈ లుక్ రావడానికి గడ్డాలు మీసాలు పెంచాల్సి వచ్చిందో 6-7 నెలలు అనుకున్నా. యంగ్ గా కనిపించడానికి వెయిట్ తగ్గాల్సి వచ్చింది, మళ్ళీ వెయిట్ పెరిగి మళ్ళీ తగ్గి, ఇది చిన్న విషయం కాదు. 2 సార్లు తగ్గాను నేను. అండ్ ఈ జుట్టు గడ్డం కూడా 2 years, ఆల్మోస్ట్ 1.5-2 years పెంచాను. ఇక్కడ వరకు జుట్టు అంతా, అంటే ఏదైనా సరే అథెంటిక్ గా చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చానండి. ఎగ్జాక్ట్లీ. అథెంటిక్. ఒకటి ఏంటంటే ఆనంద్, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది బాగా తెలిసిన మనిషి కాబట్టి ఫీల్ అవటమే కాదు, తెలియని వాళ్ళకి ఇలా జరిగినప్పుడు ఆ డూప్ ఎవరికో జరిగినా కూడా ఎంత కాదు, ఎంతకైనా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒంటి నిండా ఉంది, ఏదైనా అవ్వచ్చు. సో యాక్చువల్గా అది కానీ గెటప్ కోసం 15 kilos తగ్గామా, లేకపోతే జుట్టు ఎక్కువ పెంచాము, అన్నీ కష్టాలే కాదట్లే, కానీ ఆడియన్స్కి వీటికన్నా ఎక్కువ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడటానికి ఇవి రీజన్స్ అయితే కాదు, అసలు ఉండకూడదు కూడా, ఉండదు అది అసలు. ఎందుకంటే ఆడియన్స్ ఎలా ఉంటారంటే, ఓకే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, సరదా ఎక్కువైపోయి చేస్తున్నారు, ఏముంది ఎండలో కష్టపడ్డాం, మంచు కొండలెక్క, ఏమన్నా ఏం చేసినా కూడా అది మీ ఇష్టంతోనే చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ కోసం చేస్తున్నారు, మేము ఎందుకు చూడాలి అన్న దానికి వచ్చేటప్పుడు. యాక్చువల్గా మీరు చాలా మంచి పాయింట్ వచ్చేసారు సార్. నేను ఈ పాయింట్ మీద నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్దామనుకుని కూడా మర్చిపోయా. ఆడియన్స్ నిజంగా నా మీద జాలితోటి రాకూడదండి థియేటర్లకి. నా ఫస్ట్ కోరిక అదే. నా మెయిన్ కోరిక ఏంటంటే, నా మీద సింపతితో, లేకపోతే అరే పాపం వీడికి ఏదో ఇట్లా జరిగిపోయింది అని మాత్రం రాకండి. దీని వల్ల రాకూడదు, దీనికోసం రాకూడదు. ఎందుకంటే అంతకు మించిన బలం నా దగ్గర ఉంది. నా దగ్గర కానీ ఒకటి చెప్తా, హ్యావింగ్ సెడ్ దట్, నేనే అన్నాను కదా ఈ మాట. నాకు అనిపించింది యాక్సిడెంట్ అయిన తర్వాత, నాకు ఈవెన్ నాకు మీ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాలని, అసలు ఆయన మైండ్ సెట్ ఏంటి. ఎందుకంటే యూనో ఇప్పుడు అనుకున్న పని టైం కాకపోతేనే డబ్బులు పెట్టి కూర్చోవటం అన్నంత ఘోరమైన పని ఇంకోటి లేదు. సో ఆడియన్స్కి కూడా నాకు తెలిసి 7 ఏళ్ళు ఎందుకు లేట్ అయింది, 7 ఏళ్ళుగా ఈ సినిమాకి ఏం చేస్తున్నారు. లైక్ ఇదేదో సెట్లు వేసేసి లేకపోతే ఇదంతా కాదు కదా, మామూలు మూవీ, ఒక చక్కగా ఒక లొకేషన్, ఒక లిమిటెడ్ కుగ్రామంలో ఒక 4-5 సెటప్ల్లో చక్కగా చేసుకుని, అంటే ఇంకా మళ్ళీ క్యారవెన్ లేవు, ఈ ప్రొఫెషనల్ ఇవన్నీ లేనప్పుడు పిక్నిక్ లాగా అసలు చాలా సింపుల్ గా అయిపోవాల్సిన సినిమా 7 ఏళ్ళు పట్టడానికి గల ఒక కారణం ఇదైనప్పుడు, అసలు ఆ సీన్ చూడాలని నాకు అనిపిస్తుంది థియేటర్లో. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన సీన్, ఇది దీని గురించి చెప్పాడు కదా. సో అది పూర్తిగా కాదు, అయిన తర్వాత మళ్ళీ షూట్ చేశారు. సో ఆ కంప్లీట్ సీన్లో మనం ఒక 2 ఏళ్ల టైం చూడబోతున్నాం. సో ఇంత తపన పడి ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఒక డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్, వాళ్ళు వాట్ కెప్ట్ దెమ్ గోయింగ్. అసలు ఇది ఇంతలాగా పట్టుకునండి, ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా వాళ్ళే అనొచ్చు ఇంకా మేము చేయలేము. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ కెప్ట్ యూ హోల్డింగ్, లైక్ ఈజ్ ఇట్ స్టోరీ ఆర్ ఎమోషన్? యాక్చువల్లీ నేను కేరళ నుంచి చూస్తున్నాను, నాకు తెలుగు అంటే ఏంటి కూడా తెలియదు.
వచ్చినప్పుడు మన ఇద్దరు తమిళ్లో మాట్లాడుతున్న స్టోరీ వైజ్ ఆనంద్ హీరో చెప్తున్నాను లైక్ చెప్పాడు బట్ నాకు కొంచెం అర్థమైంది ఆనంద్ చెప్పినప్పుడు ఓకే సో ఇది చేస్తే మలయాళం నుంచి డిఫరెంట్గా ఉంది లైక్ ఒక స్టోరీ బేస్లో తెలుగు మూవీస్ చూసాను సీతారా లైక్ సమ్ మూవీస్ చూసాను ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది ఏదో ఒక ఉంది దాంట్లో ఇది రిలీజ్ అయితే చెప్పడానికి నా లైఫ్లో ఇలాంటి ఒక మూవీ చేసింది అని చెప్పడానికి ఒక మూవీ అయితే ఈ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉంది యా దట్స్ వై ఐఎమ్ సైన్ దిస్ మూవీ అది ఓకే కథ యా ఈ టైం ఎంత గ్యాప్ వచ్చింది కదా ఎంత టైం పట్టింది కదా నేను దాని తర్వాత మూవీ కూడా చేశాను ఈ మూవీలో కూడా నేను నాంది మూవీ చేశాను నాంది చేశాను అండ్ ఓఎంజీ అనే రీజన్ గా రిలీజ్ అయిన మూవీ చేశాను అప్పుడు కూడా నా మైండ్లో ఈ మూవీ అయింది ఇది ఉంది కదా అదన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఉంది ఇది చెయ్యాలి ఇది నా ఫస్ట్ మూవీ దానికోసమే నాంది ఎలా వచ్చింది నేను ఇదిలో సైన్ పెట్టి కాబట్టి తెలుగులో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఇదన్నీ వస్తుంది సో మై ఫస్ట్ ఇల్లో ఇదే అలాగా చెప్పాలి లైక్ సో తెలుగు నేర్చుకున్నా సో అన్నీ ఇదిలో లెర్న్ చేశాను సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ వస్తుంది సో తెలుగు నేర్చుకున్నంత టైం ఈ సినిమా ఇచ్చాను తెలుగు కూడా ఫస్ట్ ఏం తెలియకుండా వచ్చాను వెళ్ళిపోయి ఫుల్ తెలుగు కొంచెం నేర్చుకున్నాను చాలా జరిగాయి లక్కీగా పెళ్లి అయిపోయి పిల్లలు కనేసి అలాంటివి జరగలేదు లక్కీగా మంచిగా జరిగాయి సో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ వెన్ టుక్ సో లాంగ్ at corona time what were your experiences? The same reason. First project is like a first love. No matter how much time it will take, like till today also we all are together, like after so many years, like for me it's like 5 years almost. 5 years, for them it's like 6 years now, more than that. So for me, my first project, Telugu project, and the story is actually very unique. Story is chala different. So and then I have that bond with the team also. We never shot together. Me and Navmi never shot together in the film. Day okaru night okaru kabatti. Yes. So we have that bond during the promotions only. But with the and every other person on the set, when I heard the story, when I heard the hurdles, when I heard and saw everything, and still they want to do, still they want to complete it. So many things are happened on set, but they all have that one passion, one fire and one goal, that is to complete this project. Great. And that thing only make me like, okay, now I really want to be the part of this kind of team, this kind of project. And somewhere when you're signed a project and when you do any kind of project, somewhere you have that gut feeling or intention that this project will take you somewhere. I don't know why I have this feeling with this project. Though it's my first project, my first love, my baby, but yes, I have that gut feeling that this project will take everywhere everyone somewhere. For more videos like this, subscribe Big TV channel.